వాంగీబాత్ ఇది కర్ణాటక స్పెషల్. ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఇందులోనే ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు 2, 4 లవంగాలు వేసుకొని అన్నిటినీ బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడి మనకి చాలా టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇది కావాలంటే మీరు ఎక్కువగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ని. చూడండి, ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆవాలు, కొద్దిగా పచ్చెనగపప్పు, శనగకాయ గుళ్ళు, జీడిపప్పు వీటిని కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత బీన్స్, ఒక 2 బీన్స్, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి. అలాగే ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసి వేయించుకోండి. ఇందులో మనం నీళ్లు పోయకూడదండి. ఆయిల్లోనే డీప్ ఫ్రై అవ్వాలన్నమాట ముక్కలు. మరీ ఎక్కువ ఆయిల్ కాదు, మీడియంగా వేసుకొని వేయించుకోండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి. ముక్క మెత్తపడిన తర్వాత ఎక్కువ కలపకండి, ఎందుకంటే వంకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. చూడండి, ఈ విధంగా నొక్కి చూస్తే మనకి బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడికిన తర్వాత మనం ముందుగా పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోండి. అన్నము, కూర, మనం వేయించుకున్న వెజిటేబుల్స్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు గట్టిగా నలపకుండా అన్నాన్ని ఈ విధంగా పైకి లేపుతూ కలుపుకోండి, ఎందుకంటే మనం నలిపేస్తే ముద్దయిపోతుంది అన్నం, అందుకని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ తయారైపోయింది. ఇది మీరు రైతా తోటి కూడా తీసుకోవచ్చు. ఉట్టిగానే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి.